దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు మంచి వెన్నుదన్నుగా నిలిచిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరుడు కూడా ముందు వరుసలో ఉంటారు. అయితే ఇటీవల ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణంతో అన్న రామనారాయణ రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తర్వాత అనుచరులతో కలిసి మాట్లాడిన ఆనం తన భవిష్యత్తుపై ఒక నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆనం సోదరుడు ఆ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వివేక చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు పార్టీలో తన స్థానం అలానే భవిష్యత్తుపై సరైన సమాధానం ఇవ్వనందున అనుచరులతో కలిసి చర్చించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. నిజానికి ఈ నిర్ణయం వివేక బ్రతికి ఉన్నప్పుడే తీసుకున్నదని సోదరుడు ఇద్దరు కూడా వైసీపీలో చేరదామనుకున్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు వివేక మరణంతో ప్రస్తుతం రామనారాయణ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నారు. కాగా ఈ విషయమై కొద్ది రోజుల ఆనం నుండి ప్రకటన రానుందని తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.